సో వ్యూవర్స్, వరల్డ్లో ద ఫస్ట్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీగా పేరు పొందిన సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము. మరి లోపలికి వెళ్దాము. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ప్రత్యేకతలు ఎలా ఉంటాయి, స్టూడెంట్స్ అకామిడేషన్ ఏంటి, మరి ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నన్ను ఫాలో అయిపోండి. మరి ఇది ఎక్కడ అనుకుంటున్నారు కదా, రామోజీ ఫిలిం సిటీ బిసైడ్ దేశ్ముఖ్ విలేజ్ దగ్గర ఉందండి. మరి ఇక్కడ అడ్మిషన్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రాసెస్ ఏంటి, మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా, ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్, మరి అకామిడేషన్స్, ఈ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా, ల్యాబ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి, అసలు వీళ్ళ విజన్ ఏంటి అని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఇక్కడ సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ కార్పొరేట్ డైరెక్టర్ అండ్ కార్పొరేట్ రిలేషన్స్ నుంచి చెన్నకేశ్వరి నర్మదా మేడం. హాయ్ మ్యామ్. హలో, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఏ లాట్. మేడం, మరి ఇతర యూనివర్సిటీలతో పోల్చుకుంటే కనుక మీ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే? సో రీహాబిలిటేషన్ యూనివర్సిటీ రీహాబిలిటేషన్ కోర్సెస్లో మనకు అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే మొదటి సంవత్సరం నుంచే పిల్లలకు ప్రాక్టికల్ నాలెడ్జ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళడము, ఇలాంటివన్నీ ప్రోగ్రామ్స్ కూడా మొదటి సంవత్సరం నుంచే జరుగుతాయి. ఇంకా మాకు నాలెడ్జ్ పార్ట్నర్స్, ఇండస్ట్రీ స్కిల్ పార్ట్నర్స్ తోటి కూడా మేము ఎంఓయూ చేయడం జరిగింది. సో వాళ్ళ సహకారంతో మేము అన్ని రంగాల్లోని సమాజానికి కాంపిటెంట్ ప్రొఫెషనల్స్కి అందించాలి అన్నది మా ప్రత్యేకత. మేడం, సెయింట్ మేరీస్ గ్రూప్ వాళ్ళు ఇండస్ట్రియల్ స్కిల్ పార్ట్నర్స్తో కొలాబరేట్ అవ్వడం అనేది జరిగింది కదా, ఒకసారి వాళ్ళ గురించి మాట్లాడితే. అవునమ్మా, ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసినట్టు తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కిల్ యూనివర్సిటీ అని స్థాపించడం జరిగింది. మెయిన్ రీజన్ ఏంటి అంటే దేర్ ఈస్ అ గ్యాప్, అందరికీ తెలిసిన నిజమే, వాస్తవమే. దెర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ అకాడమిక్స్ అండ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి ఏం కావాలి అన్నది అకాడమిక్స్లో కొంత లోపిస్తుంది అన్న దిశగా ప్రభుత్వం కూడా వర్క్ చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే మేము మా యూనివర్సిటీ కూడా ఇండస్ట్రీ స్కిల్ పార్ట్నర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంజనీరింగ్లో, నాన్ ఇంజనీరింగ్లో కూడా. నాన్ ఇంజనీరింగ్ అంటే ముఖ్యంగా మనకి అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి. సో మాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్ వీ హ్యావ్ ఈజ్ లైక్ ఇండస్ట్రీ స్కిల్ పార్ట్నర్ గ్లోబల్ మెడ్వర్సిటీ. వాళ్ళు ఆల్రెడీ ఈ రంగంలో చాలా రోజుల నుంచి ఉన్నారు. వాళ్ళ ద్వారా నుంచి చాలామంది పిల్లలు వేరియస్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్లో, యూ నేమ్ ఎనీ హాస్పిటల్ ఇన్ తెలంగాణ, వాళ్ళ నుంచి వచ్చిన ఇంటర్న్స్ ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. అలాంటి వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఎంఓయూ తీసుకొని మా కరిక్యులంలో భాగంగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి తద్వారా సమాజానికి ఒక మంచి ప్రొఫెషనల్స్ని ఇవ్వాలన్న ఆశ మాది. డెఫినెట్గా మేము సక్సెస్ అవుతాము. ఈ ప్రాసెస్లో మాకు సపోర్ట్ చేస్తున్న, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న అందరు స్కిల్ పార్ట్నర్స్కి ఈ వేదిక ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అందులో భాగంగానే గ్లోబల్ మెడ్వర్సిటీ ఆకాష్ గారు, సో హీస్ మ్యాన్ ఆఫ్ నో న్యూస్ అని చెప్పాలి. ఏది చెప్పినా ఎంత కూల్గా, ఎంత పాజిటివ్గా, ఏదైనా కానివ్వండి, చాలా అడాప్టివ్ నేచర్ ఉంటుంది. ఏదైనా కూడా సార్ దగ్గర ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. వీఆర్ గ్లాడ్ టు వర్క్ విత్ హిమ్ ఫ్రమ్ గ్లోబల్ మెడ్వర్సిటీ, ఐ కెన్ సే. కమింగ్ టు స్కాలర్షిప్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా, అవసరం ఉన్న వాళ్ళకి అంటే మేబీ బేస్డ్ ఆన్ మెరిట్ బేస్డ్గా స్కాలర్షిప్స్ ఉన్నాయి, నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మా యూనివర్సిటీ తరఫున కూడా డెఫినెట్గా స్కాలర్షిప్ ఉన్నాయి. దానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, యూసేజ్ పాలసీస్ ఉన్నాయి. దాని ప్రకారంగా మేము స్కాలర్షిప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. టు హాస్టల్ అండ్ క్యాంపస్ ఫెసిలిటీ, మీరు ఆల్రెడీ క్యాంపస్ చూసే ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న క్యాంపస్ ఇక్కడ మనకి ఈ ప్లేస్లో 30 years నుంచి ఉంది. సో యూనివర్సిటీ అయింది లాస్ట్ ఇయర్ కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా యూనివర్సిటీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా, అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇప్పుడు చూస్తున్న మీ అడ్మిషన్ లాంచ్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, మోడల్ హాస్టల్ రూమ్ కానీ, మనకు హాస్టల్ కూడా ఉందమ్మా. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏసీ హాస్టల్తో వెళ్తున్నాము. అదర్ ఫెసిలిటీస్ ఇన్ క్యాంపస్లో ఉన్న వేరియస్ స్పోర్ట్స్ ఏరియాస్ కానీ, ఇక్కడ మన కాలేజ్లో, మన యూనివర్సిటీలో ఏంటి అంటే ఓన్లీ చదువు మీద మాత్రమే ఫోకస్ చేయడం జరగట్లేదు. చదువుతో పాటు 360 degrees డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. వేర్ ఇప్పుడు రీహాబిలిటేషన్ అంటే ఇవన్నీ సైకాలజిస్ట్ ఉంటారు, అంటే వాళ్ళ నుంచి మనం ఏం చేసుకో, చదువు మాత్రమే ముఖ్యం కదా, చదువుతో పాటు ఇంకా చాలా కూడా ముఖ్యం. అవన్నిటికీ కూడా మన క్యాంపస్ చాలా తోడ్పడుతుంది. అక్కడ స్టూడెంట్స్ అందరూ దే విల్ హ్యావ్ 360 degrees డెవలప్మెంట్ ఇన్ దేర్ లైఫ్. కమింగ్ టు మై పేరెంట్స్, ఎందుకు అసలు మీ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే? సో మీరు ఎందుకు కాదని నేను క్వశ్చన్ అడుగుతాను. ఎందుకు అంటే ఇట్ ఈస్ లైక్ 120 acre గ్రీన్ క్యాంపస్, యూ కెన్ సే.
సో పేరెంట్కి నేను ఏం చెప్తానంటే చదువుతో పాటు అన్ని అంటే స్వయంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసే అట్మాస్ఫియర్ వాళ్ళకి కావాలి, చదువు కావాలి, చదువుతో పాటు దానికి సంబంధించిన ప్లేస్మెంట్కి తగ్గ గైడెన్స్ కావాలి, ముఖ్యంగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు మేజర్గా ఎక్కడ చూసుకున్న స్టూడెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మా యూనివర్సిటీలో మెంటర్స్ విల్ బి అవైలబుల్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఒకలాగా ఉండరు, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్. సో ప్రతి యూనిక్ డిఫరెంట్ స్టూడెంట్స్ని కూడా వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన మెంటరింగ్ కానీ, అకాడమిక్ సపోర్ట్ కానీ, ఇండస్ట్రీ సపోర్ట్ కానీ ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ అడిషన్ టు దాట్ వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మీరు ఇందాక ఆటిజం అన్నారు, స్లో లెర్నర్స్ ఉంటారు. స్లో లెర్నర్స్ ఇట్స్ నాట్ అంటే అదేమో పెద్ద నేరం ఘోరం పాపం కూడా కాదు. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అన్నదానికి మన దగ్గర ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, గైడెన్స్ చేయడము, వాళ్ళని సపోర్ట్ చేస్తూ విల్ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ దేర్ కెరియర్స్ టు గో అహెడ్. మేము ఫైనల్లీ 2026లో మరి అడ్మిషన్ ఎలా ఉన్నాయి, ప్రాసెస్ ఎలా ఉంది, స్టూడెంట్స్కి మీరు చెప్పే మెసేజ్ ఏమన్నా ఉందా? అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటమ్మా, మన దాంట్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ప్రతి స్టూడెంట్ ఆ అడ్మిషన్ రాసిన తర్వాత హీ విల్ బి ఎలిజిబుల్. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయాలి. దానికి ఒక లింక్ ఉంటుంది, మా వెబ్సైట్లో కూడా ఉంది అది. సో లింక్లో అప్లై చేసుకుంటే వాళ్ళకి లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. వన్స్ దే గెట్ క్వాలిఫైడ్ దే ఆర్ ఇన్. వెల్కమ్. నర్మదా గారు, ఫైనల్లీ మరి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? స్టూడెంట్ కంటే ముందు పేరెంట్స్కి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి పేరెంట్కి ప్లీజ్ లిసన్ టు యువర్ చిల్డ్రన్, క్విట్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫస్ట్ మీరు వినండి వాళ్ళకి ఏం కావాలి అని అనుకుంటున్నారు. స్టూడెంట్స్కి కూడా ఏంటి మీకు ఏం కావాలో నిర్భయంగా చెప్పండి. పేరెంట్స్ ఆర్ అవర్ వెల్ విషర్స్, ఫస్ట్ వెల్ విషర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ అవర్ పేరెంట్స్ ఓన్లీ. వాళ్ళకి చెప్పండి. పేరెంట్స్కి ఏమో ఫస్ట్ వినండి వాళ్ళు ఏం కావాలి అనుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి అన్నది. తర్వాత ఏం కావాలో అన్నీ మీరు ప్రొవైడ్ చేయండి యాజ్ అ పేరెంట్గా. అలాగే స్టూడెంట్స్కి నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, పేరెంట్స్కి మీరు ఫ్రెండ్స్కి చెప్తారు, పక్క వాళ్ళకి వీళ్ళకి చెప్తారు. అలాగే మీ పేరెంట్స్కి మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు, దాంట్లో వాళ్ళకి మీరు వాళ్ళ నుంచి ఏ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ప్లీజ్ పూర్తిగా చెప్పండి. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో తద్వారా ఏమవుతుంది అంటే ఇది ఒకటే నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే మన ఇష్టంతో ఏది చేసినా అది సక్సెస్ఫుల్ అవుతాము. వాళ్ళని ఫోర్స్ఫుల్గా మా నాన్న చెప్పారనో జాయిన్ చేసాము, వాళ్ళని అడగకుండా ఎందులోనో జాయిన్ చేయడం వల్ల ఫైనల్లీ ఎండ్ రిజల్ట్ అయితే సరిగా రాదు, కష్టంగా చేయాల్సి వస్తుంది. సో ఎవరైనా ఇష్టంగా హ్యాపీగా చేసిన సక్సెస్ కూడా వస్తుంది. దే కెన్ ఎంజాయ్ దేర్ లైఫ్. సో ఐ విష్ either students or parents live your life and love your life. థ్యాంక్ యూ. మరిన్ని వివరాలకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.